హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఈరోజైతే రెసిపీ పెడుతున్నాను. అదేనండి కమ్మటి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అనమాట. చాలామంది చేస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్‌లో చేస్తారు. మరి నేనెలా ఈ పచ్చడి ప్రిపేర్ చేశానో మీరు కూడా చూసేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలా చేస్తే చాలా అంటే చాలా బావుంటుందండి. ఇదే పచ్చడి సేమ్ రోట్లో చేసుకున్నా సరే సూపర్‌గా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూసేద్దాం మరి. ముందుగా అయితే కొబ్బరికాయ ముక్కలు ఇలా కట్ చేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద. కొబ్బరికాయలో సగం చెక్క అయితే సరిపోతుందనమాట పచ్చడికి. ఒక ఇద్దరు ముగ్గురికైతే ఇలా సరిపోతుంది. ఇలా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికి ఒక చిన్న మామిడికాయ అయితే సరిపోతుంది. ఒక కాయ అయితే కొంచెం పుల్లగా ఉన్న కాయ తీసుకోండి. పైన పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా ఇవి కూడా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. అసలు మనకి మామిడికాయ సీజన్ వచ్చిందంటేనే ఫస్ట్‌లోనే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి కంపల్సరీ చేసుకొని తింటాము. ఆ టేస్టే వేరండి. చాలా అంటే చాలా బావుంటుంది. మీకు కూడా బాగా ఇష్టమనే అనుకుంటున్నాను నేనైతే. నాకైతే చాలా ఇష్టం అనమాట ఈ పచ్చడి. అదే రోట్లో రుబ్బుకుంటే ఇంకా బావుంటుందండి టేస్ట్ అనేది. అన్నంలో కలుపుకొని తింటే సూపర్ అనమాట. ఇవి ఇంకా జీడి పట్టని కాయలనమాట. ఇక్కడైతే ఇంకా కాయలు ముదరలేదండి. పచ్చళ్ళకైతే ఇంకా సరిగ్గా రావట్లేదు ఛత్తీస్‌గఢ్‌లో అయితే. నేను కూడా పచ్చడి ఏమీ పెట్టలేదు ఈ సంవత్సరం. ఇంకా మామిడికాయలతో ఏ రెసిపీ కూడా చేయలేదు. అదండి పికిల్స్ రకరకాలు చేయాలి కదా! అవన్నీ ఏమీ చేయలేదు ఇంకా. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, అలాగే ఒక 5, 6 ఎండుమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా కారానికి తగ్గట్టు. ఇవన్నీ కొంచెం వేగిపోయిన తర్వాత ఇంగువ, కరివేపాకు కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అన్నీ ఒకేసారి గ్రైండ్ చేసుకోకూడదండి. 1 బై 1 గ్రైండ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పోపు అనేది కొంచెం ఉంచానమాట. ఇంగువ, ఆయిల్ అది తర్వాత కలుపుతాను. ఇప్పుడైతే ఇందులోకి కొంచెం సరిపడినంత పసుపు, ఉప్పు కూడా వేసేసి ఇది గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేసుకుందాము. ఇలా కొంచెం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇవన్నీ ఒకసారి సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ ఇందులోకి 4 పచ్చిమిర్చి వేస్తున్నాను కారానికి తగ్గట్టు. అలాగే కొంచెం కొత్తిమీర వేసేసి కోర్స్గా గ్రైండ్ చేసేసుకోవాలి. కొబ్బరికాయ మామిడికాయ ముక్కలు మాత్రం కలిపి ఒకేసారి గ్రైండ్ చేయకండి. ఒకటి నలుగుతుంది, ఒకటి నలగదనమాట. టేస్ట్ బాగోదు కూడా. చూసారు కదా, ఇలా కొంచెం కొబ్బరి అయితే నలిగిపోయింది. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఎందుకంటే నేను చాలాసార్లు 2 కలిపి గ్రైండ్ చేసేసాను. ముక్కల్లా ఉండిపోయేవన్నమాట. ఇప్పుడు ఇందులోకి మామిడికాయ ముక్కలు కూడా వేసేసి కోర్స్గా గ్రైండ్ చేసేసుకోవడమే. ఇదే పచ్చడి రోట్లో రుబ్బుకుంటే ఉంటుందండి. చాలా బాగుంటుంది. రుబ్బేటప్పుడే నాకు కావాలని తినేస్తూ ఉంటారనమాట. అంత బాగుంటుంది. ఇప్పుడైతే రెడీ అయిపోయింది పచ్చడి. ఒక బౌల్లోకి తీసేసుకుని పైన పోపు వేసేసుకుంటే రెడీ అయిపోయినట్లే చట్నీ. ఇందులోకి అయితే ఉప్పు, కారం అవి కరెక్ట్గా సరిపోయాయి. నేనైతే ఈ పచ్చడి చేసి చాలా రోజులు అయిపోయింది. పోస్ట్ చేయడం అయితే లేట్ అయిందనమాట. అందుకే ఇప్పుడు పెడుతుందని ఈ రెసిపీ అయితే. ఈ మధ్యన కొంచెం బిజీగా ఉండి నేను రెసిపీస్ పోస్ట్ చేయలేదు. ఇలా అయితే టేస్టీగా కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. పైన ఇలా పోపు వేసేసుకుని ఇంగువ పోపు వేసి కలిపేసుకోవడమే. అన్నంలోకే కాదండి, ఇది ఇడ్లీ, దోశల్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా నేను చూపించిన విధంగా ట్రై చేయండి. మీరైతే ఏ టైప్లో చేస్తారో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఈ స్టైల్లోనే ఎప్పుడు కూడా ఈ పచ్చడి ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మామిడికాయ వేసామని పేరే కానీ చాలా కమ్మటి రుచితో లైట్ పులుపుతోటి సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడి. అన్నంలో తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇంకా కూరతో పని లేదు మనకి ఈ పచ్చడి చేసుకుంటే. అంత బాగుంటుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా ఈ రెసిపీ షేర్ చేసేయండి. మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మిగిలిన రెసిపీస్ చూడాలంటే గణశ్రీ రెసిపీస్ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.